అంశాల్ని కొలికి తెస్తారా? అసలు శనివారం జరగనున్న క్యాబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? మంత్రివర్గం వేటికి ఆమోదముద్ర వేయబోతోంది? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నది. ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న పునర్విభజన అంశాలపై కేబినెట్ లో మంత్రివర్గం చర్చించనుంది. వచ్చే జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్నందున పునర్విభజన అంశాలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులతో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజన, ఇప్పటి వరకు పరిష్కరించినవి, పెండింగ్ లో ఉన్న అంశాలు తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ నివేదికను శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో అధికారులు రేవంత్ రెడ్డికి అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామంటూ హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరి ఈ నిధులను ఎలా సమీకరించాలి? అలాగే జూన్ నుంచి ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, నీటి ప్రణాళికలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫార్సులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ అమలు కోసం పెరిగిన ఖర్చుకు తగ్గట్టుగా రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఆదాయ మార్గాలను వెతికే పనిలో పడింది తెలంగాణ సర్కార్. వనరుల సమీకరణకు తీసుకోవలసిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చర్చించాల్సిన అంశాలు అనేకమున్నప్పటికీ ప్రధానంగా చర్చకొచ్చేవి, చర్చించిన వాటిలో వేటికి ఆమోదముద్ర వేస్తారనేది వేచి చూడాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై బ్లాక్ ఏరియాలు, ఆయా ప్రాంతాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్, ఇనుమాపుల, టెక్కుమట్ల, దూరాజ్పల్లి సహా మొత్తం 17 బ్లాక్ స్పాట్లని గుర్తించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఆ ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులని ఆదేశించారు. దీంతో పాటు ఆ ప్రాంతాల్లో 6 లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇప్పుడు మనకి డైవర్షన్స్ క్లియర్ కట్ గా 7.5 మీటర్స్ సర్వీస్ రోడ్స్ తీసేసుకొని ఇమీడియట్లీ గా డైవర్ట్ చేసేస్తున్నారు. బోత్ సైడ్స్ 7.5 మీటర్స్ తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు. చేసి సెంటర్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు చౌటప్పల్ సింగిల్ స్పాన్ 6 లైన్స్ ఇచ్చారు. అక్కడ స్పేస్ అందుకని చెప్పి బోత్ సైడ్స్ ఇప్పుడు క్లియర్ చేసేసి మిడిల్ డ్రైవ్ కూడా క్లోజ్ చేసి మొత్తం పేమెంట్ చేస్తున్నారు. మీటింగ్ సర్వీస్ రోడ్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఇప్పుడు ఇమీడియట్లీ మీరు మండే రోజు వెళ్ళండి. లోకల్ కలెక్టర్ భువనగిరి కలెక్టర్ చెప్పి అవసరం ఉంటాయి. నేను నాకు చెప్తే నేను కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తా. సర్వీస్ రోడ్ క్లియర్ చేయండి. సెంట్రల్ పోర్షన్ కదా వర్క్ అయింది. సెంట్రల్ పోర్షన్ సర్వీస్ రోడ్ లో ట్రాఫిక్ పోతూనే ఉంటుంది. అందుకే స్టార్టింగ్ ఇమీడియట్లీ సర్వీస్ రోడ్స్ హ్యాండిల్ చేస్తాం. ఆల్ అండర్ పాసెస్ కి ఇమీడియట్లీ మండే ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న